భారతి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. నిన్న సుప్రీంకోర్టులో జడ్జెస్ అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చారండి. అది ఆ బెయిల్ ఇవ్వడం చాలా ప్రమాదకరం అని నేను కాదండి, ఆర్ఎస్ఎన్ సింగ్, అతను ఎక్స్ రా చీఫ్ అండి. రా తాలూకు చీఫ్, అతను ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తాలూకు చీఫ్ అండి. అతను ఒక ఇంటర్వ్యూలో క్లియర్ కట్గా చెప్పాడు, ఇది చాలా పొరపాటు, ఇది కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ తీసుకొస్తుంది. ఇలాంటి క్రిమినల్స్ని, యాక్చువల్గా వాళ్ళు ఏంటి దేశద్రోహులు, నాట్ ఓన్లీ క్రిమినల్స్, వాళ్ళని ఇలాంటి టైంలో, ఎలక్షన్ టైంలో వదలడం చాలా ప్రమాదకరం. వీడేమో అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళు ఖలిస్తానీ ఫోర్సెస్ తోటి వాడికి టైఅప్ ఉందని అందరికీ తెలిసిందే. తర్వాత జార్జ్ సోరోస్కి డైరెక్ట్గా వీడు స్టూజ్, జార్జ్ సోరోస్కి పనిచేస్తున్నాడు. సో ఇలాంటి వాడిని వదిలిపెట్టారు అంటే అతను ఇంకో మాట అన్నాడు, జడ్జిలందరూ కూడా వాళ్ళని బ్లాక్మెయిల్గా ఇది చేస్తారు. అందరు ప్రతి జడ్జి కూడా ఈ జార్జ్ సోరోస్ వాళ్ళకి లింక్స్ అన్నీ కూడా పైన యూఎస్లో ఉంటారు కదా, పాపం జడ్జిల దాని కొడుకులు యూఎస్లో చదువుతుంటారు పిల్లలు, కొడుకో కూతురో, అక్కడి నుంచి పట్టుకుంటారండి. వాళ్ళకేమో స్కాలర్షిప్ ఇప్పిస్తారట. నేనంటలేదండి, నేనంటే అది పెద్ద అది యాక్చువల్గా జడ్జిల మీద కమెంట్ చేయకూడదు. జడ్జెస్ మీద ఏమైనా కమెంట్ చేస్తే దట్ కమ్స్ అండర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సో వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ ఉంటుంది. జడ్జెస్ అయితే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అని అనడం కూడా పొరపాటే. కానీ ఇతను అన్నాడు, ఇది ఆర్ఎస్ఎన్ సింగ్ ఇస్ ఎ బిగ్ మ్యాన్, హీ నోస్ లా, అతనికి తెలిసే ఉంటుంది ఇలాంటి చెప్పకూడదని. కాకపోతే అతను ఏం చెప్పాడో మీకు కొంచెం వినిపిస్తాను, వినండి. ఆ తర్వాత మీ అభిప్రాయం మీరు చెప్పండి. ये व्हाइट कॉलर क्रिमिनल्स के बारे में तो एक फॉर्मर सुप्रीम कोर्ट जज ही ने कहा था कि द सुप्रीम कोर्ट इज इन कंट्रोल ऑफ फिक्सर्स. वो किस फिक्सर्स की बात कर रहे हैं? यहां तक कि ये इतने बड़े क्रिमिनल है कि दे प्लांटेड अ वुमेन टू फिक्स अ चीफ जस्टिस ऑफ इंडिया. ये भाई, अरे आप गायत्री जी इसमें हैरान क्यों हो रही है? आप याद कीजिए, ये तो मैं थोड़ी करूं तो टेलीविजन पर दिखाया गया था. और जब मैं गायत्री जी मैं टेलीविजन पर बहुत साल हो गए बातें हुए, ये मैं इन सब नालायकों के साथ रहा हूं. They are men of very, very average intelligence. Very, very average intelligence. इनके ये prosperity का बस एक ही वो है. You hear their arguments in the court. There are any number of lawyers, aged 40 to 45 who are much better than them. लेकिन ऐसा इन्फ्लुएंस इन लोगों का है. और हमने वो भी सीन देखा है. मैं नहीं बोल रहा हूँ, वो जजेस का प्रेस कॉन्फ्रेंस याद कीजिए. वो पीछे के दरवाजे से ये राजा घुस रहा है चुपके, एक जर्नलिस्ट है, आप सब उसका नाम जानते हैं, ठीक है ना. वो उसमें कितना सक्रिय था वो प्रेस कॉन्फ्रेंस में. अब प्रॉब्लम क्या है यहाँ पे कि अब जज की नियुक्ति, इनका तो ना कोई प्रीलिम्स होता है, అపాయింట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. జడ్జిలు ఎలా తయారవుతారు, ఎలా వస్తారు, వాళ్ళకి ఏమి ఎగ్జామ్స్ ఉండవు, వాళ్ళు జస్ట్ బై ఇంకో జడ్జి చెప్తాడు మా వాడు లాక్కొచ్చి అంటే లేకొచ్చేస్తారు. बाप कहिए, डायनेस्टी कहिए, वो सब एक ही जगह पर. The बाप इज रिपोजिटरी ऑफ ऑल, तो जब आदमी के पास, एक जज ने खुद कहा कि ऐसे होता है कि इनकी जब पार्टियां होती है ना,
तो कोई meet my son, he is just he is in the law school and law college नहीं बोले law school and he's doing his law in USA. Oh, he is our future colleague. అదండి ऐसे होता వాళ్ళ है పార్టీలో ముందే డిసైడ్ అయిపోతాడు మా అబ్బాయి చదువుకున్నాడు లా కొంచెం చూడు అంటే ఓకే నెక్స్ట్ మన కొలిగి ఆడే అంటాడు. जब आप कह रहे हैं ना ये सारी जो मैं कॉन्स्टिट्यूशनल क्राइसिस ఇతను ఇంత ధైర్యంగా ఎలా చెప్తున్నాడు నాకు అర్థం కాలేదు. तो हम तो लेजिस्लेचर की करते हैं, एग्जीक्यूटिव की बात करते हैं कैसे सबवर्ट किया जाता है. इट इज मच इजियर टू सबवर्ट द जुडिशरी. అది సబ్వర్ట్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంట. इट इज मच इजियर टू सबवर्ट द జడ్జిని जुडिशरी. మనకు కావాలని మలుచుకోవడం చాలా సింపుల్ అంటాడు. मैं इंटेलिजेंस में काम कर चुका हूं और सभी इंटेलिजेंस एजेंसीज जो कंट्री के जो इन्फ्लुएंशियल लोग, दोज हु पेडल इन्फ्लुएंस, उनका एक लिस्ट होता है ऑर्गन ऑफ स्टेट के. आप उन तक पहुंचने का कोशिश करते हो और जब आपको मालूम है कि ये जज का बेटा అదండి వాళ్ళ పిల్లలు अमेरिका में है या अमेरिका जाने से पहले ही उसको बता दिया जाता है कि व्हाई डिड यू टेल योर सन टू अप्लाई फॉर हार्वर्ड. అది ముందే చెప్పేస్తాడు హార్వర్డ్ అప్లై చేయి फिर लेकिन स्कॉलरशिप डोंट वरी. స్కాలర్షిప్ కూడా వాడేపిస్తాడు. अब हो गए स्ट्रगल तो करना नहीं है, बाप का पैसा है और ऊपर से स्कॉलरशिप मिला, वहां से गए हार्वर्ड में. अब वहां कोई जॉर्ज सॉरोस जैसा आदमी मिल गया इनको. అదండి జార్జ్ సోరోస్ ముందు నుంచి ప్రీ ప్లాన్ చేసి ఇండియన్ జడ్జెస్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అని ఇతను క్లియర్ కట్గా మీడియాలో అంటున్నాడు. ఇది ఎంత మట్టుకు కరెక్టో నాకు తెలీదు. మీడియాలో ఇలాంటివి చెప్తే వన్ కెన్ బి అరెస్టెడ్ బికాజ్ జడ్జెస్కి ఇమ్యూనిటీ ఉంటుందండి. వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు. కాకపోతే ఇతను అలా అంటున్నాడు. ఇతను ఏమంటున్నాడంటే జడ్జి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మన అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ ఇప్పించాడు అంటాడు. ఆ బెయిల్ ఇప్పించిన జడ్జి ఏమంటాడంటే వీడికి ప్రీవియస్ హిస్టరీ రికార్డ్ ఆఫ్ క్రిమినల్ రికార్డ్ లేదని అంటాడు. ఇతను అంటే ఏంటంటే ఈ క్రిమినల్ రికార్డు లేకపోవడం ఏంటి, వీడికి చాలా రికార్డు ఉంది క్రిమినల్ రికార్డు. ఒక్కసారి ఇప్పుడు వాడు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ధారణా చేశాడు 26 జనవరి అంటే 26 జనవరి మన ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి 26 జనవరికి ప్రొటెస్టుల కింద మనుషుల్ని పోగేసుకుని చీఫ్ మినిస్టర్ ప్రొటెస్ట్ చేశాడు. ఆ టైంలో అది కరెక్ట్ కాదు. ఆర్మీ వాళ్ళు కూడా ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు పెరేడ్ ఎలా అవుతుంది రిపబ్లిక్ డే పెరేడ్ అంతా కూడా ఆర్మీ నేవీ వాళ్ళంతా కూడా ఉంటారు. వాళ్ళు అప్పుడేమో ప్రెసిడెంట్కి చెప్తే ఆ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ అతను వెంటనే వీడికి వార్నింగ్ ఇచ్చారు, నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చాలా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అప్పుడు తగ్గాడు. సో వీడికి క్రిమినల్ రికార్డ్ చాలా ఉంది అని తను అంటాడు. అంటే అది క్రిమినల్ యాక్టే, అది దేశానికి దేశద్రోహం యాక్ట్, అది ఇంకా పెద్ద భయంకరం. తర్వాత టుకడే గ్యాంగ్ ఉంది కదా జేఎన్యూలో, ఆ టుకడే గ్యాంగ్కి మనవాడు స్పాన్సర్ అన్నాడు. వాళ్ళ వెనకాల నుండి మద్దతు ఇచ్చి వాళ్ళకి డబ్బులు గట్రా ఇచ్చి చేయించిన వాడు మా అరవింద్ కేజ్రీవాల్. సో ఇలాంటి వాడికి క్రిమినల్ రికార్డు లేదని చెప్పేసి బెయిల్ ఇచ్చేసాడు ఇతను. ఈ జడ్జి గారు ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు, లేకపోతే బ్లాక్మెయిల్ చేయబడ్డాడు, ఎవరైనా బెదిరించి ఉంటారు పాపం ఇతన్ని జడ్జి గారిని అని ఇతను వాపోతున్నాడు. అర్సన్ సింగ్ ఎక్స్ రా చీఫ్ అండి అతను. చిన్న మనిషి కాదండి అతను. రా అంటే తెలుసు కదా మనకు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఇండియా తరఫు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఇప్పుడు మొసాద్కి రాకి సిఐఏకి ఆన్ పార్ అండి. రా ఇస్ యాజ్ గుడ్ ఆర్ ఈవెన్ బెటర్ దెన్ మొసాద్ అని ప్రపంచం అంతా ఉంటుంది. అలాంటి రాకి ఒకప్పుడు చీఫ్ అండి అతను అర్సన్ సింగ్. ఆయన చెప్పిన విషయం ఇది. ఆయన ఏమంటున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వడం చాలా ప్రమాదకరం. దీనివల్ల ఎలక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇవి రాబోయే ఎలక్షన్ ఫేజులు ఉన్నాయి కదా, 4, 5, 6 ఫేజులు, అన్నీ కూడా చాలా ఉపద్రవాలు జరగడానికి అవకాశం ఉంది. వీడు ఏదైనా చేస్తాడు, ఈజ్ కేపబుల్ ఆఫ్
డూయింగ్ ఎనీథింగ్. ఎవడు? అరవింద్ కేజ్రీవాల్. ఎక్కడైనా బాంబు బ్లాస్ట్ చేయించచ్చు, ఎక్కడైనా టెర్రరిస్ట్ అటాక్ చేయించచ్చు, ఏదైనా చేయించచ్చు. ఎందుకంటే వీడికి అన్ని రకాలైన కనెక్షన్స్ ఉన్నాయి. అది ఖలిస్తానీ వాళ్ళతో మంచి జిగిరిగా మసులుతుంటాడు. అదండి కొంచెం భయపడవలసిన విషయం ఇది. అందరూ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఎలక్షన్ ఫేజ్లు ఏం చేస్తారో కాంగ్రెస్ వాళ్ళు నాకు ముందు నుంచి భయమే. ఇప్పటిదాకా సాఫీగా తీసుకొచ్చారు పాపం. ఈ దొంగ విధానం జైల్లో పెట్టడం ఒక ఫస్ట్ రీజన్ ఇది. ఈ అరవింద్ కేజ్రీవాల్ అనే ట్రెచరస్ బగర్ వాడిని రిలీజ్ చేయడం చాలా పొరపాటుది. ఇప్పుడు June 1 దాకా వాడికి టైం ఇచ్చారు, అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకోరా అని చెప్పి పంపించారండి. అది కరెక్ట్ కాదని RSN సింగ్ ఎక్స్ రాజ్ చీఫ్ అంటున్నారు. జడ్జిల మీదే అతను అనుమానపడుతున్నారు. జడ్జిలు పాపం ఏదైనా భయపెట్టో బతిమాలో ఏదో చేశారు వీళ్ళు, లేదంటే అలా ఇవ్వకూడదు అని చెప్పి RSN సింగ్ గారు అంటున్నారు. జై శ్రీరామ్.